జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని 2వ స్థానంలో ఉన్నారు. కుటుంబ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉండబోతోంది. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కుటుంబ వ్యక్తులతో ఘర్షణమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. పంచమ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి లవ్ మ్యారేజ్ అనేది కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఈ వారంలో ఎక్కువగా ఉన్నాయి. చాలా ఆనందంగా ఉంటారు. 6వ స్థానంలో కుజుడు ఉన్నారు. శత్రువుల మూలంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మౌనంగా ఉండండి. శత్రువులతో మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. కోర్టు కేసులు ఏమైనా ఉన్నా సరే మీకు వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హెల్త్ పరంగా మాత్రం బీపీకి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. హనుమాన్ చాలీసా, సూర్య అష్టకాన్ని చదువుకోండి. మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీరు అనుకున్న కంపెనీలో జాబ్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. హెల్త్ పరంగా మాత్రం ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక కాలభైరవాష్టకాన్ని చదువుకోండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. మంచి ఫలితాలంటూ ఉండబోతున్నాయి ఈ వారంలో. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.